రామ్ గోపాల్ వర్మ దెబ్బకి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రూట్ మార్చాడు. ఆయనకి భయపడ్డాడని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇదేం లేదు అని అంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే జనసేన ఇవాళ ఒక ట్వీట్ చేశాడు. నోట్ల రద్దు ఎఫెక్ట్పై ప్రజలు పడుతున్న కష్టాల గురించి చేసిన ట్వీట్ బీజేపీ ఎంపీలు ఏటీఎంల దగ్గర నిలబడి సామాన్య ప్రజలకు డబ్బు విత్డ్రా చేసి ఇవ్వాలన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు కూడా ఇదే పని మీద దృష్టి పెట్టాలని సూచించాడు. అయితే నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ తన ట్వీట్ని ఇంగ్లీష్లో పోస్ట్ చేసేవాడు, లేదంటే పూర్తి తెలుగులో చేసేవాడు. ఈ ట్వీట్లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్పై రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశాడు. పవన్ భాషను మార్చుకోవాలి, లేదంటే ఒక ఇంగ్లీష్ వచ్చిన పిఆర్ఓని అయినా పెట్టుకోవాలని తన ట్వీట్లో సెటైర్ పేల్చాడు. వర్మ సూచన తర్వాత పవన్ చేసిన తొలి ట్వీట్ ఇది. ఈ ట్వీట్ని పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ లెటర్స్లో రాశాడు, కానీ తెలుగు భాషలను ఉపయోగించాడు. ఇదంతా రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్ అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అదేమీ లేదని చెప్తున్నారు. ఏది ఏమైనా పవన్ లాంగ్వేజ్లో మార్పు వచ్చిందనేది వాస్తవము. ఇకపై ఇదే కంటిన్యూ చేస్తాడా లేక మళ్ళీ ఇంగ్లీష్లో ట్వీట్ చేస్తాడా అనేది చూడాలి.